కవిత పైన కేసీఆర్ రగిలిపోతున్నారట. అర్ధరాత్రి వరకు కూడా కేసీఆర్ అటు కవిత విషయం పైన తన ఫామ్ హౌస్లో చాలా కీలకమైన నేతలతో అర్ధరాత్రి వరకు కూడా మంతనాలు జరిపారట. అసలు ఎందుకు ఇలా చేసింది, ఏం తక్కువ చేశాను, తనకి ఎంపీగా గెలిపించాను, ఆ తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్సీగా కూడా పదవి ఇచ్చాను, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే ఎంతో ఖర్చు పెట్టి సీనియర్ లాయర్లను కూడా పెట్టి జైలు నుంచి విడిపించాను, ఇంత చేసినా నాకు బదులుగా నా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి చాలా ఈజీగా మాట్లాడింది కవిత. అసలు కవితకి ఏమైంది? తనని ఎవరైనా మానిటర్ చేస్తున్నారా? బ్యాక్ ఎండ్ నుంచి ఎవరైనా పని చేయిస్తున్నారా? తను ఈ రకంగా మాట్లాడడం ఏంటి? నన్ను సైతం క్వశ్చన్ చేసే విధంగా కవిత మాట్లాడేటువంటి స్థైర్యం ఎలా చేయగలుగుతోంది? ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తోంది? పార్టీ గురించి నిరంతరం శ్రమించేటువంటి కార్యకర్తలో కవిత కూడా ఒకరు. అనేక సందర్భాల్లో పార్టీకి చాలా బ్యాక్ ఎండ్గా ఉన్నారు, పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రచారం చేశారు, రకరకాలుగా పార్టీలో తను కూడా వివిధ విభాగాల్లో వివిధ కష్ట సమయాల్లో పనిచేసి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి కవిత నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ అనే రకంగా కూడా కేసీఆర్ ఒక రకంగా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఎక్కడికి పోయినా కవితక్కనే బతుకమ్మ ఆడాలి, కవితనే ఇంకేదైనా పని చేయాలి, కవితనే ఇంకేదైనా చేయాలంటే కార్యకర్తల్లో కానివ్వండి, అక్క అని సంబోధించే విధంగా కార్యకర్తల్లో, కవితమ్మని సంబోధించే విధంగా నాయకుల్లో, బతుకమ్మని సంబోధించే విధంగా ప్రజల్లో ఒక బ్రాండ్ అయితే కేసీఆర్ తనకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడనేది మాత్రం ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఎందుకు ఇప్పుడు తన పార్టీ నుంచి వెళ్ళిపోగానే సంబరాలేంటి, డప్పు చప్పుళ్ళేంటి, పటాసులు పేల్చడాలేంటి, ఇవన్నీ మామూలు విషయాలా? సో కవిత ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? కవితకు ఏం తక్కువ చేసిన రకంగా ఒక రకంగా ఆయన ఆవేశంతో రగిలిపోతూనే ఆవేదన భరితంగా కూడా కొంత ఎమోషనల్ అయ్యారట. సో ఫామ్ హౌస్లో పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడుతున్న సమయంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. మరి కవిత నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతోంది, ఎలా ముందుకెళ్ళబోతోంది, నిజంగా తనకు పార్టీ పెట్టే సత్తా ఉందా అనే రకం కూడా కొన్ని ఆలోచనలు కూడా వచ్చాయట. ఒక రకంగా తన బిడ్డ ఎలా ఆగమైపోతుందనే ఒక బాధ కూడా కేసీఆర్లో ఉందట. ఒకవైపు తన పార్టీ గురించి దూషించిందని తన పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి హరీష్ రావు, కేటీఆర్, జగదీష్ రెడ్డి లాంటి చాలా ముఖ్య అనుచరుల గురించి, తన వారసుల గురించి ఈ రకంగా మాట్లాడుకొచ్చిందనేటువంటి ఒక ఆగ్రహంతో పాటుగా తన కన్న కూతురు, తన పేగు బంధం ఈ రకంగా రాజకీయాల్లో డెఫినెట్గా హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలు అనేటువంటి మాటకి తను ఈ రకంగా ఎందుకు ఇబ్బంది పడుతోంది, రాజకీయంగా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్న రకం కూడా కేసీఆర్ కొంత బాధపడ్డారట. సో ప్రస్తుతానికి రాత్రి వరకు ఈ భేటీ జరిగింది. ఈరోజు ఉదయాన్నే మళ్ళీ కేసీఆర్ కవిత మూమెంట్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారట. సో కవిత ఏం చేయబోతుందని చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు అంతా కూడా. సో చాలా క్లియర్గా తను బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారని మాత్రం చాలా సుస్పష్టం. ఇక పార్టీ ఏర్పాటు చేస్తారా, ఇంకా ఎలా అయినా పార్టీలో జాయిన్ అవుతారన్న విషయం పైన చాలా ఉత్కంఠ రేపుతుందంటే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా. కేసీఆర్ కూడా కవితని అంచనా వేయలేకపోతున్నారట. ఈ స్మరణీయ అప్డేట్స్తో మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో ఏంటి కేసీఆర్ కొంత ఆగ్రహంతో ఉన్నారు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అంతకంటే ముందు మధు, ఒకసారి మనం గతంలో కేసీఆర్ ఎవరైనా యాంటీ పార్టీ యాక్టివిటీస్లో పాల్గొంటే డెఫినెట్గా వారికి ఇదే శిక్ష వేస్తా అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆ వీడియో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు, అదేంటో చూద్దాం. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్. 100% డిసిప్లిన్ యాక్షన్ చిన్న ఉండదు, ఈ జాబితా పడేస్తాం అలా కర్మ వాళ్ళు పోతారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్. 100% డిసిప్లిన్ యాక్షన్ చిన్న ఉండదు, ఈ జాబితా పడేస్తాం అలా కర్మ వాళ్ళు పోతారు. యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఎవరు చేసినా కూడా మనోళ్ళు మందోలు అనేది ఉండదు, ఎంత పెద్ద నాయకుడు అనేది ఉండదు, తీసి అవతల పడేస్తామని చెప్పి గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో కవిత పాల్గొన్నారు కాబట్టి తీసి పక్కన పడేశారన్నట్టుగా ఓ చర్చ జరుగుతోంది. ఎస్ మధు, ఎలా చూడాలి ప్రస్తుతానికి కవిత మూమెంట్స్ పైన? కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నారు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు, ఆవేదనతో బాధపడుతూ ఉన్నారు. తన కూతురు ఏమైపోతుందో అనే రకం ఒక బాధ కూడా కేసీఆర్గా, తన తండ్రి ఒక కేసీఆర్గా పార్టీ అధినేతగా కాకుండా తండ్రిగా కూడా బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా చూడాలి? మొదటిసారి కవిత లేఖ లీక్ అయిన తర్వాత ఆమె ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన మాటలు, తర్వాత చిట్ చాట్ లో చేసిన కామెంట్స్, ఆదిలాబాద్ లో మీడియా ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వీటన్నిటిని పరిశీలించింది పార్టీ. అప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కాస్త హెచ్చరిక రూపంలోనే ఒక స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ భవన్ లో మీడియా సమావేశం తర్వాత మీడియా అడిగినటువంటి ప్రతినిధులకు సంబంధించిన సమాధానంగా ఆయన
పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, కానీ బహిరంగంగా కాదు. పార్టీ అంతర్గత వేదికలపైన సలహాలు చేయొచ్చు, సూచనలు చేయొచ్చు, కంప్లైంట్ కూడా చేయొచ్చు అని చెప్పారు ఆయన. కాకపోతే అంతర్గతంగా బహిరంగంగా మాట్లాడకుండా, పార్టీకి నష్టం చేయకుండా. కవిత పేరు తీసుకోలేదు. కవిత ఎయిర్పోర్ట్ లో మాట్లాడి అన్ని చిట్ చాట్ చేసిన తర్వాత, ఆదిలాబాద్ తర్వాత అన్ని మాట్లాడిన తర్వాత ఆయన ఈ స్టేట్మెంట్ చేసి వెళ్ళారు. అంటే సోదరి పేరు కూడా తీసుకోలేదు. వాస్తవానికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చాము కవితకు ఈ అంశాల ఆధారంగా. కానీ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆమె కాస్త ఇంకా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పోయారు. మొదట్లో దయ్యాలు, కోవట్టులు, తర్వాత ఆమె డైరెక్ట్ గా వర్కింగ్ ప్రెసిడెంట్ ని టార్గెట్ చేయడము, తర్వాత బావా హరీష్ రావు సంబంధించినటువంటి విషయంలో ఒక పెద్ద నాయకుడే, కీలక నాయకుడే తీర్మానం మల్లనతో నాతో వ్యాఖ్యలు చేయించారు, ఆ డెరిగేటరీ కామెంట్స్ వెనకాల హరీష్ రావు ఉన్నారు అనేటువంటిది. తర్వాత దయ్యాలు, కోవట్టులు అనేటువంటి దానిపైన దయ్యమేమో సంతోష్ రావు, కోవట్ ఏమో హరీష్ రావు, వీళ్ళిద్దరు కోవట్లు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత రీసెంట్ గా మొన్న ఆమె ప్రెస్ మీట్ లో చాలా ఓపెన్ గా పేర్లతో సహా చెప్పారు, హరీష్ రావే అవినీతి చేశారు, సంతోష్ రావు అవినీతి చేశారు. సో దీనిపైన పార్టీ అధిష్టానం సీరియస్ గానే ఉంది, డిస్కస్ చేస్తా ఉన్నారు 3 రోజుల నుంచి. అందులో భాగంగానే నిర్ణయం తీసుకున్నారు, కవితనికి ఉపేక్షించేది లేదు, సస్పెండ్ చేయాల్సిన నిర్ణయం తీసుకొని ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని సస్పెండే చేసేశారు పార్టీ క్రమశిక్షణ కింద. గతంలో ఆయన కూడా చేశారు, ఆ స్టేట్మెంట్ వైరల్ అవుతా ఉంది అఫ్ కోర్స్. కానీ చాలా స్పష్టంగా కేసీఆర్ ఒక మెసేజ్ ఇచ్చారు కవితను బయటికి పంపడంతో. కవితను సొంత కూతుర్నే బయటికి పంపాను, అసలు వాస్తవానికి కుటుంబంలో అత్యంత గారంగా చూసుకునేటువంటి వ్యక్తులలో కవితకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు కేసీఆర్. కూతురు పైన చాలా అభిమానమైన అనంతమైనటువంటి ప్రేమ కేసీఆర్ కి. అట్లాంటి సిచ్యువేషన్ లో పార్టీ డిఫెక్షన్ కింద ఆమెనే బయటికి పంపినటువంటి సిచ్యువేషన్ ఒక మెసేజ్ ఇస్తున్నారు. కవిత పైనే వేటేశాను, నెక్స్ట్ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు నాకు అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చారు. వాస్తవానికి కూడా కవిత ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనేటువంటిది పార్టీలో గత కొంతకాలంగా చర్చ కొనసాగుతుంది. రాజ్యసభ ఎంపీ దామోదర్ రావుతో ఒక టీమ్ ఆయన పంపారు, దూతల టీం ని సముదాయించే ప్రయత్నం చేశారు గతంలోనే. అయినా కవిత ససేమీర్ అన్నారు, వారితో మాట్లాడడానికి ఇష్టపడలేదు, డైరెక్ట్ గా ఏమున్నా తండ్రితోనే తెలుసుకుంటాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ తండ్రి ఎక్కడ కూడా ఆయన బెండ్ కాలేదు. మనం చూసాం కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే ముందు ఇంటికి వెళ్తే కవితతో మాట్లాడలేకపోయారు. తర్వాత మనవళ్ళకి సంబంధించి కవిత ఇద్దరు కుమారులు అమెరికా వెళ్తున్న సందర్భంగా మొన్న రీసెంట్ గా ఆశీర్వాదం తీసుకోవడానికి ఫామ్ హౌస్ కి వెళ్తే బెడ్రూమ్ లోనే ఉండిపోయారు. ఆయన మనవలతోనే మాట్లాడారు, ఇద్దరిని పిలుచుకొని లోపలికి. కవిత బెడ్రూమ్ బయటే ఉన్నారు, నమస్తే చేశారు, ఆయన నమస్తే చేశారు, అంతవరకే. అంటే ఇంతవరకు మాట్లాడుకోలేదు, ఒక మాట కూడా. జరుగుతున్న సంఘటనల తర్వాత చాలా కఠినంగానే కేసీఆర్ వివరిస్తా ఉన్నారు. సో ఈ రోజు నిన్న కూడా సస్పెండ్ చేసినటువంటి విధానం. సరే ఇప్పుడు కూడా ఎవరున్నారు కవిత వెనకాల, ఎందుకు అలా మాట్లాడుతుంది, దానికి రీజన్ ఏంటి, హరీష్ రావు, సంతోష్ రావుని ఎందుకు ఆమె పదే అంటున్నారు, ఆమె చేస్తున్న మాటల్లో నిజం ఎంత, నిజంగానే ఈ అవినీతి కేసులలో బయట సమాచారం ఇస్తుంది, అవినీతి చేసింది, ఈ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం ఎంత అనేటువంటిది కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సీనియర్ నాయకులతో. మొత్తానికైతే కవిత విషయంలో కేసీఆర్ నారాజు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తీవ్రమైనటువంటి ఆ నారాజులోనే ఆయనను బయటికి పంపేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. సో ఫ్యూచర్ లో గతంలో ఆయనతో పాటుగా చాలా మంది ఉద్యమకారులు పాల్గొన్నారు. నిన్న మనతో పాటుగా మాట్లాడుతున్న సమయంలో వి ప్రకాష్ గారు కూడా చెప్పిన మాట ఏంటంటే, మా ఉద్యమ సమయంలో వారసురాలు ఎవరు అనేటువంటి విషయం పైన మాట్లాడితే వారసుడు ఎవరు అనే రకం క్వశ్చన్ రేజ్ అయితే, కవిత నాలాంటిదే మొండి పట్టుగా ఉంటుంది, సో చాలా తెగింపు ఎక్కువ, సో నా రాజకీయ నాకు ఒక రకంగా ప్రేమ ఎవరిపై ఎక్కువగా ఉందనంటే నేను కవిత పేరే చెప్తానని చెప్పి గతంలో కేసీఆర్ అనేక సార్లు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అటువంటి తన కన్న కూతురు, తను అంతగా ప్రేమించినటువంటి కూతురు రాజకీయంగా కేసీఆర్ను సైతం విభేదించినట్టుగానే భావించాలి. ఆయనను సైతం విభేదించి బయటికి వెళ్ళిపోతున్నారంటే కేసీఆర్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన ఒక రాజకీయ పార్టీ నేతగా, అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక కన్న తండ్రిగా తన రియాక్షన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే మనం ఈ రకంగా స్టేట్మెంట్ చేస్తా ఉన్నాం, కానీ వాస్తవానికి కవిత చెప్తున్న వెర్షన్ వేరే ఉంది. కేసీఆర్ ఆమె మొదటగా టార్గెట్ చేసిందే పార్టీకి సంబంధించిన 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి పాలనని. సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది. సో అక్కడే కేసీఆర్ ని ఆమె విభేదించారనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ కవిత వెర్షన్ ఏంటంటే, నేను ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగానో వ్యక్తులకు వ్యతిరేకంగానో చెప్పట్లేదు, వాస్తవాలను చెప్తా ఉన్నాను. ఓటమి తర్వాత కూడా వాస్తవాలు చెప్పుకోకపోతే ఎట్లా, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నిజాలను, జరుగుతున్న చర్చలనే చెప్తున్నానంటూ ఆమె చెప్పారు. దాంట్లో భాగంగానే బహుజనవాదాన్ని ఆమె తలపైకి ఎత్తుకున్నారు. దాంట్లో భాగంగా పూలే ఫ్రంట్ ఏర్పాటు చేశారు, బీసీల కోసం పోరాటం
చేస్తున్నా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఏసీబీసీల కోసం ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి పోరాటం ఎందుకు చేయకూడదు అనేటువంటి నినాదం తీసుకొని ముందుకు వెళ్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతో పాటు పార్టీలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి అనేటువంటి దాంట్లో భాగంగా ఆమె అంతర్గతంగా రాసిన లేఖ బయటికి ఎట్లా లీక్ అయింది, వారెవరో బయట పెట్టాలని స్టేట్మెంట్ చేశారు. పార్టీ సమాచారం అంతా బయటికి పొక్కుతా ఉంది, మినిట్ టు మినిట్ ఫామ్ హౌస్ ఏం జరుగుతుంది బయటికి పొక్కుతా ఉంది, అది బయట పెట్టండి అనేటువంటి కవిత స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సో అవినీతికి సంబంధించిన అంశంలో నిజంగానే కేసీఆర్ కి డబ్బు పైన యావలేదు, మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవినీతి చేసి దానివల్ల కేసీఆర్ బలవుతున్నటువంటి సిచ్యువేషన్, పార్టీ బలవుతున్నటువంటి సిచ్యువేషన్, అవి మాట్లాడుతున్నాను. ఎవరేమన్నా నేను మాట్లాడతాను, అంత కాన్షియస్ నాకు తెలుసు, అంత ప్రతి మాట కాన్షియస్ తో ఆలోచించి ఒక అవగాహనతోటే మాట్లాడుతున్నాను. అంత తేలిగ్గా మాట్లాడట్లేదు. నేను తెలంగాణ ఉద్యమం చేశాను, కీలకంగా ఉన్నాను, అన్ని నాకు తెలుసు ఏం జరిగిందో చుట్టుపక్కల అనేటువంటి అంశాలను ఆమె డైరెక్ట్ చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చేస్తా ఉంటే ఏమనిపిస్తా ఉందంటే కవిత జరుగుతున్న పరిణామాలన్నింటిని ముందే ఊహించారు. పార్టీ నుంచి సస్పెండ్ అవుతారని, పార్టీ వ్యతిరేకత చూరగొనాల్సి ఉంటుందని, తండ్రి నుంచి దూరం అవ్వాల్సి ఉంటుంది, అన్న నుంచి దూరం అవ్వాల్సి ఉంటుంది, సో అనేటువంటిది. ఎందుకంటే ఆమె ఎంచుకున్న మార్గం ఈ ముళ్ళదారి, నేను ఒంటరిగా పోరాడడానికి కూడా సిద్ధం అనేటువంటి స్టేట్మెంట్ కూడా మొన్న చేశారు. నేను ఇండిపెండెంట్ గా ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి జరుగుతున్న పరిణామాలను కవిత ముందే ఊహించారు, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది. అయినా నా పోరాటం ఆపను, నేను స్పిరిట్, కేసీఆర్ నాకు స్పిరిట్, ఆయన రక్తం నా లోపల ప్రవహిస్తుంది, సో అట్లనే ముందుకు పోతాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మొండి వైఖరితోటే కేసీఆర్ నిజంగానే కేసీఆర్ కున్న మొండి